నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రాకముందు మేనిఫెస్టోలో పద్మశాలికి సమన్వయం చేస్తాము. సో, పద్మశాలికి సంబంధించి వాళ్ళకి రాజకీయంగా గావచ్చు, విద్యాపరంగా గావచ్చు, ఆర్థిక పరంగా వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పిస్తాం. వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా సరే, సో, పద్మశాలిని మమ్మల్ని ఎక్కడ కూడా గుర్తిస్తలేరు అని చెప్పేసి కూడా పద్మశాలి సంఘం ఆరోపిస్తున్న పరిస్థితి. సో, మాట్లాడడం దీనిపైన అంటే పద్మశాలికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా అన్నది, ఇంకా పద్మశాలి సంఘం ఏం కోరుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి, సో, దీనిపైన మనం డీటెయిల్‌గా మాట్లాడడానికి పద్మశాలి సంఘం సమన్వయ కమిటీ చైర్మన్ వడ్డేపల్లి రామకృష్ణ గారిని ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్ ఏంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అందులో మేనిఫెస్టోలో ప్రతి ఒక్క కులానికి సంబంధించి రిజర్వేషన్స్ కావచ్చు, రాజకీయంగా, ఆర్థికంగా అన్నీ కూడా ఆదుకుంటామని చెప్పింది. అందులో పద్మశాలికి కూడా కీలక పాత్ర ఉంటది అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో, ఇప్పటివరకు అలాంటివి ఏం చేయలేదంటారా? వాహిని ప్రేక్షకులకు నమస్కారం. వీక్షకులకు కూడా నమస్కారం. హ్మ్. ప్రధానంగా పద్మశాలీలు జనాభా రాష్ట్రంలో హ్మ్. అత్యంత ఎక్కువైన వాళ్ళు. మూడో స్థానంలో ఉన్నవాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలోనే 30,00,000 వరకు జనాభా ఉన్నవాళ్ళు. హ్మ్. ఈ యొక్క కుల వృత్తి ఏదైతే ఉన్నదో, వ్యవసాయం తర్వాత అంత గొప్పనైనటువంటి సాంకేతికత, విజ్ఞానముతోటి కూడినటువంటి కుల వృత్తి ఇది. హ్మ్. ఈ కుల వృత్తి ఏదైతే ఉన్నదో, ఇది అంతర్రాష్ట్రమే కాకుండా, అంతర్జాతీయంగా గూడా ఖ్యాతి పొందినటువంటి మన పద్మశాలీలున్నారు. హ్మ్. ఈ పద్మశాలీల కులంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిశ్రమ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి తర్వాత 1947 తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క స్వాతంత్రానంతరం గూడా పాలకులు అశ్రద్ధ చేయటం వల్ల హ్మ్. ఏ ఎలాంటి పార్టీ ఉన్నప్పటికీ గూడా ఈ యొక్క పద్మశాలి కుల వృత్తి అయినటువంటి చేనేతని గాని, ఆ యొక్క చేనేత అనుబంధ వర్గాలన్నిటిని గూడా సవతి తల్లి ప్రేమ కురిపించటం వల్ల దీన్ని మొత్తం గూడా ఈ యొక్క వృత్తి మొత్తం గూడా క్షీణదశకు చేరుకున్నది. హ్మ్. ఇప్పటికీ గూడా భారతదేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ చేనేత పరిశ్రమ. అవును. నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లో గాని, తివాచీలు నేయటం గానియండి, ఎలాంటి ఇది నేత అనేది పట్టు గాని, హ్మ్. కాటన్ గాని, సిల్క్ గాని, తర్వాత తివాచీలు గాని, కర్టెన్స్ గాని, టవల్స్ గాని, లుంగీస్ గాని, ఇంకా రకరకాల ప్రతి మానవుడి యొక్క జీవితానికి ఉపయోగపడేటటువంటి దాంట్లో ప్రతి ఒక్కటి గూడా హ్మ్. ఈ యొక్క చేనేత వాళ్ళదే దాని యొక్క ప్రాధాన్యత. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలయినప్పటికీ గూడా మా కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో, హ్మ్. కార్పొరేషన్స్‌కి చైర్మన్స్‌ని ఇప్పటి వరకు గూడా ప్రకటించలేదు. ప్రకటించలేదు. అది ప్రధానంగా 4 కార్పొరేషన్స్ ఉన్నాయి మాకు. హ్మ్. ఒకటి టెక్స్‌టైల్ కార్పొరేషను, పవర్‌లూమ్ కార్పొరేషను, మూడోది హ్యాండ్లూమ్ కార్పొరేషను, హ్మ్. నాలుగవది పద్మశాలి కులానికి సంబంధించినటువంటి కార్పొరేషను. హ్మ్. అంటే గత ప్రభుత్వం నుండేనా దీనికి సంబంధించిన చైర్మన్‌లు లేక గత ప్రభుత్వం కూడా నిర్వీర్యం చేసిందా? ఎప్పుడు ఉన్నా గూడా ప్రభుత్వాలు వీటిని పెద్దగా ప్రాధాన్యత క్రమంగా ఇవ్వటం జరగట్లేదు. హ్మ్. అయితే మేము డిమాండ్ ఏం చేస్తున్నామంటే, గత ప్రభుత్వం చేస్తున్నటువంటి పనికే కదా వాళ్ళని గద్దె నుంచి దింపి ఈడ్చికొట్టింది. హ్మ్. మరి మీ ప్రభుత్వం గూడా అదే పద్ధతిలో మీరు గాని ఉన్నట్లయితే, మీకు గూడా అదే గతి పడుతుంది. హ్మ్. ఎందుకంటే, బడుగు బలహీన వర్గాల్ని, ముఖ్యంగా బీసీ జాతిలో ఉన్నటువంటి ఈ యొక్క చేనేత వర్గాన్ని మీరు అశ్రద్ధ చేసినప్పుడు, దాని యొక్క ప్రభావము మీ పైన గూడా పడుతుంది. హ్మ్. అంటే మేము ఇప్పుడు మీరు తక్షణం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటి అనంటే, టెక్స్‌టైల్ కార్పొరేషను, పవర్‌లూమ్ కార్పొరేషను, హ్యాండ్లూమ్ కార్పొరేషను, పద్మశాలి కాస్ట్‌కి సంబంధించినటువంటి కార్పొరేషన్‌ని వెంటనే పద్మశాలీలతోటి మాత్రమే నింపాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం మీద ఉన్నది. హ్మ్. అంటే ప్రభుత్వం గూడా ఇందులో గూడా ఒక కుట్ర చేస్తున్నది. హ్మ్. ఆ కుట్ర ఏంటంటే, ఇప్పుడు 2 నింపుతామని, 2 కార్పొరేషన్‌లు నింపుతామని, 4 ఇప్పుడు నింపమని. హ్మ్. ఇంకొకటి ఏమంటారు టెక్స్‌టైల్ కార్పొరేషను ఒకటి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ఒకటి, ఈ 2 గూడా కమర్షియల్‌కి సంబంధించింది, వ్యాపార సంబంధం ఉంచింది కనుక, మేము ఇది వ్యాపార వర్గాలకి అంటే పద్మశాలేతరులకి, పద్మశాలి కులం కానటువంటి వాళ్ళ చేత నింపుదాం అనేది ఒక కుట్ర జరుగుతున్నది ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. దీన్ని మేము చాలా గట్టిగా ఖండిస్తున్నాము. అసలు పడుగు పేక అంటే ఏందో తెలవదు. నేత అంటే ఏందో తెలవదు. దానికి ఏది తెలవని అటువంటి వేరే వర్గాలకి గాని ఇది పోయినట్లయితే పద్మశాలి వర్గీయులు చాలా నష్టపోతారు. హ్మ్. ఇప్పటికే మేము మాకొచ్చినటువంటి సమస్యల్ని, మాకున్నటువంటి బాధల్ని ఎవరికి చెప్పుకోవాలి అనేది ఒక పెద్దరికం లేకుండా పోయింది. హ్మ్.
అదే రకంగా మీరు చూస్తున్నారు ఈ యొక్క ఆకలి చావులు. అవును. ఆకలి చావులు ఫస్ట్ స్టేజ్ లో ఉన్నది పద్మశాలీలే. హ్మ్. మాకు వాళ్ళ యొక్క ఆకలి చావులు చూస్తున్నంత సేపు ఈ యొక్క పాలకుల్ని విపరీతంగా మేము తిడుతున్నాం. హ్మ్. కారణం ఏంటి? పాలకుల వల్లనే కదా, ఈ యొక్క ప్రభుత్వాల వల్లనే కదా మా యొక్క ఈ యొక్క ఆకలి చావులు, పేద కార్మికులు చనిపోయేది. హ్మ్. అదే రకంగా తర్వాత స్థానంలోనే ఇప్పుడు రైతులున్నారు. హ్మ్. అంటే దేశవ్యాప్తంగా మీరు గమనించినట్లయితే నేత వర్గానికి సంబంధించిన ఆకలి చావులు మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానంలో ఇది ఉన్నాయి. కానీ మీరు ఇచ్చేటటువంటి నేత వర్గానికి ఇచ్చేటటువంటి సబ్సిడీలు కానీ లేదా ఇతర ప్రయోజనాలు కానీ మా యొక్క పద్మశాలీలకు అందట్లేదు. అంటే రీసెంట్‌గా ప్రభుత్వం గూడా చెప్పింది గదా! రుణమాఫీ చేస్తాం వాళ్ళకి సంబంధించి 2,00,000 వరకు వాళ్ళకి గూడా రుణమాఫీ చేస్తాం. లేకుంటే లోన్స్ ఇస్తామని జెప్పేసి గూడా రాష్ట్ర ప్రభుత్వం మొన్న రీసెంట్‌గా ప్రకటించింది గదా సార్! అదేం రావట్లేదా పద్మశాలీలకి? పద్మశాలీలకి రుణమాఫీలు హ్మ్. అనేది మళ్ళా దానికో సవా లక్ష కండిషన్స్ ఉన్నాయి. హ్మ్. ఈ కండిషన్స్ ని మా వాళ్ళు ఏంటంటే సాధు స్వభావం కలిగిన వాళ్ళు. హ్మ్. మేము పాలకులు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది సరైనటువంటి విధానంగా వాళ్ళకి సరైనటువంటి నిజమైనటువంటి కూలీలుగా పనిచేస్తున్నటువంటి పద్మశాలీలకి అందట్లేదు. హ్మ్. అంటే ఇక్కడ మాస్టర్ వీవర్స్ అనో లేకపోతే మధ్యవర్తులను దళారులు అనే పాత్ర కూడా మేము దీన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యొక్క మీ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఏవైతే ఇన్సూరెన్సెస్ ఏవైతే ఉన్నాయో హ్మ్. వాటన్నిటిని నిజమైనటువంటి పద్మశాలీలకి జరగాలి, చెందాలి అనంటే ఈ మధ్యవర్తిత్వం, ఈ బ్రోకర్స్ కొంతమంది దీంట్లో కూడా ప్రవేశం అయ్యారు. హ్మ్. వీళ్ళని మీరు ఏ రకంగా మీరు వాళ్ళందరినీ తొలగించగలుగుతారు అని అన్న దానికి నా దగ్గర ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రణాళిక. సమాధానం ఉంది. హ్మ్. ఆ సమాధానం ఏంటి అనంటే మీరు ఒక రిటైర్డ్ జడ్జి తోటి గాని హ్మ్. లేదా టాప్ సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్లతోటి గాని ఒక త్రిసభ్య కమిటీ ఎయ్యండి రాష్ట్ర ప్రభుత్వం. హ్మ్. అసలు దేనికి? ఈ కారణం ఏంటి? వీళ్ళ యొక్క ఆకలి చావులకి ఇది గురిగాటానికి గల కారణం ఏంటి? అనే దాని మీద ఒక రీసెర్చ్ చేసి, దానికి నివారణోపాయాలు చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత. హ్మ్. ఒక వ్యక్తి జీవి ఈడుస్తున్నాడు అనంటే, ఒక వ్యక్తి బలవన్మరణం పాల్పడుతున్నాడంటే దానికి చాలా కారణాలుంటాయి. అంటే ఈ వర్గాలకి బీసీ వర్గాలైనటువంటి ఈ వర్గాలకి విద్య అందుబాటులో లేదు. హ్మ్. తెలివైన వాళ్ళు పద్మశాలీసు ఇన్‌బిల్ట్ ఇంటెలెక్చువల్స్. హ్మ్. అంటే పుట్టుకతోటే వాళ్ళ యొక్క కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని వాళ్ళ యొక్క పిండ దశ నుంచే వీళ్ళు విజ్ఞానవంతులు వీళ్ళు. ఇన్‌బిల్ట్ అందుకనే వీళ్ళని ఇన్‌బిల్ట్ ఇంటెలెక్చువల్స్ అంటున్నాం. హ్మ్. ఈ ఇన్‌బిల్ట్ ఇంటెలెక్చువల్స్‌కి వాళ్ళకి మీరు చేయాల్సినటువంటిది ఏంటి? ఏదైనా పారదర్శకంగా ప్రతి ఒక్కటి ఒక కమిటీని ఏసి, వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. మరొక విషయం ఏందంటే, పద్మశాలీలు వేరే కుల వృత్తుల్లోకి పోయి అక్కడ వాళ్ళు మనుగడ సాగించలేకపోతున్నారు. చిన్న చిన్న అంటే ఎందుకంటే వీళ్ళకి దశాబ్దాల నుంచి ఇది శతాబ్దాల నుంచి కూడా, వందల సంవత్సరాల నుంచి కూడా ఈ కుల వృత్తి మీదనే ఉన్నారు గనక వేరే కుల వృత్తులలో పోయి లేదా ఒక లేబర్ గాని, అగ్రికల్చర్ గాని వీళ్ళకి రాదు. వీళ్ళకి హ్మ్. టెక్నాలజీ. హ్మ్. అది ఉన్నది గూడా నేత అనంటే సామాన్యమైనటువంటి విషయం గాదు. హ్మ్. ప్రతి నూలు పోగును గూడా అతకటము, అద్దటము, రంగులు వేయటము, నెయ్యటము అనేది సాధారణ మానవుడు ఎవరు గూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ తీసుకొనొచ్చినా గూడా చేయలేడది. హ్మ్. ఆ టెక్నాలజీ మొత్తం పద్మశాలీలకే సొంతం. కాబట్టి ఈ యొక్క పరిశ్రమని నిలుపుకోవాల్సిన బాధ్యత పద్మశాలీలకి యొక్క అందరినీ గూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. హ్మ్. కాబట్టి ఈ 4 కార్పొరేషన్స్ అయితే ఏవైతే ఉన్నాయో, ఈ 4 కార్పొరేషన్స్ గూడా పద్మశాలీలకే కేటాయించాలని కోరుతున్నాం. హ్మ్. ఇంకోటి రీసెంట్‌గా డీసీసీ నియామకాలు జరిగాయి. అందులో పద్మశాలీలకు కూడా పెద్ద పీట వేసినామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అందులో వేయలేరంటారా? ఈ విషయంలో ఒక సానుకూల వైఖరే ఉంది మాకుంది. హ్మ్. కాంగ్రెస్ ప్రభుత్వం 33 3 ఇచ్చారు వీళ్ళకి. ఆ! 42% రావాలి. అయినా గూడా డీసీసీలలో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీలలో అధ్యక్షులుగా హ్మ్. ఒక ముగ్గురికి ఇచ్చారు. దీన్ని మేము హర్షిస్తున్నాం గూడా. సరే, హ్మ్. రావాల్సినంత వాటాకి ఒక 2 తక్కువొచ్చినా గూడా హ్మ్. ముగ్గురిని ఇవ్వటం ఇది ఒక శుభ పరిణామం అనే అంటున్నాం. హ్మ్. తర్వాత జరిగినటువంటి 37 కార్పొరేషన్స్ ఇచ్చారు. హ్మ్. ఏది మొన్న రీసెంట్‌గా. అవును. ఈ 33 కార్పొరేషన్‌లో మా పద్మశాలి కులానికి దక్కింది ఎంతండి? ఒకటే. హ్మ్. అంటే ఇక్కడ గూడా ఒక 4 లేదా 5 కార్పొరేషన్‌లు దక్కాల్సినటువంటి పద్మశాలీలకి, ఈ నేత వర్గాలకి కేవలం ఒకటే ఇచ్చి, హ్మ్. మళ్ళా వివక్ష చూపెట్టి చేతులు దులుపుకున్నారు. దీన్ని గూడా మేము ఖండిస్తున్నాం.
అయితే ఇక ముందుగా ఈ 2-3 నెలల్లో లేదా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినటువంటి ఈ నెలల్లో మళ్ళా కూడా కొన్ని కార్పొరేషన్స్ చైర్మన్స్ నియమించేటటువంటి అవకాశం ఉన్నది. హ్మ్. ఈ కార్పొరేషన్స్ చైర్మన్స్ నియమించే దాంట్లో మాకు మీరు ప్రామిస్ కామారెడ్డి డిక్లరేషన్ లో డిక్లరేషన్‌లో. ప్రామిస్ చేసిన 42% బీసీలకి అని ఏదైతే అంటున్నారో హ్మ్. మాకు రావాల్సినటువంటి వాటా ప్రకారంగా వచ్చే కార్పొరేషన్లలో కూడా మాకు ఒక 4 కార్పొరేషన్లు హ్మ్. అధ్యక్షులుగా వాళ్ళు కార్పొరేషన్ చైర్మన్స్ గా చైర్మన్‌లుగా. చైర్పర్సన్స్ గా ఇవ్వమని మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా నలుగురికి అవకాశం ఇవ్వాలని వచ్చే దాంట్లో కూడా డిమాండ్ చేస్తున్నాం. హ్మ్. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చట్టసభల్లో మా యొక్క ప్రాతినిధ్యం లేదు. హ్మ్. కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మాకు. హ్మ్. ఇంతకుముందు మీరు ఒకటే ఒక స్టాట్స్ తీసినట్లయితే పూర్వం 10, 14 మంది ఉన్నారు అసెంబ్లీలో. కానీ అది క్రమక్రమంగా ఇప్పుడు ఒకటికి చేరింది. అంటే మా యొక్క ఆర్థిక పరిస్థితి అడుగంటిందని దీనితోటి అర్థమవుతున్నది కదా! ఈ ప్రజలు కూడా గ్రహించాలి. హ్మ్. అంటే ఇంతకుముందు వైభవంగా ఉన్నటువంటి ఈ పద్మశాలి కమ్యూనిటీ, చేనేత కమ్యూనిటీ ఎందుకని వీళ్ళు రోజు రోజుకి దిగజారిపోతున్నారు? కారణం ఏంటి? వాళ్ళ యొక్క వృత్తికి సరైనటువంటి న్యాయం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేయకపోవటమే. హ్మ్. కనుక మేము ఏం కోరుతున్నామనంటే చట్టసభల్లో మా ప్రాతినిధ్యం కూడా ఉండేటట్లుగా ఈసారి మీరు కొత్త ఎమ్మెల్సీలని కూడా తీసుకుంటున్నారు. అవును. ఈ కొత్త ఎమ్మెల్సీలలో కనీసం మాకు 3 ఎమ్మెల్సీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ 3 ఎమ్మెల్సీలలో కనీసం మినిమం ఒక 2 మినిస్టర్‌గా కూడా క్యాబినెట్‌లో తీసుకోవాల్సిందిగా మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. హ్మ్. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ మధ్యలో చూసుకుంటే పద్మశాలీలకు, చేనేత కార్మికులకి పెద్దపీట వేస్తున్నాం. సో ఇక్కడ అక్కడ ఎక్కడైనా ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నాం. స్టాల్స్ ఇస్తున్నాం. వాళ్ళకి సబ్సిడీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది గదా! కరెక్ట్‌లే. మేము కాదంటలేదు. హ్మ్. ఎవరి డబ్బుతోటి మేము స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం? హ్మ్. ఆ స్టాల్స్ ఏదో అక్కడ ఉన్న ఫంక్షన్ హాల్స్‌లలోనో ఆ ప్రజలకి ఎగ్జిబిషన్స్. చేనేత హ్మ్. అంటే కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వమే ఇనిషియేట్ తీసుకోవాలి. హ్మ్. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమని ఇనిషియేట్ తీసుకోవాలి? చేనేత అనేది ప్రకృతికి సహజ సిద్ధమైనటువంటి నూలు వస్త్రాలు. ఈ నూలు వస్త్రాల వల్ల ఇది శరీరానికి, చర్మానికి కూడా ఆరోగ్యం. ఇయాల హ్మ్. భారతదేశంలో కొన్ని చోట్ల ఏది మన చర్మ క్యాన్సర్ రాకుండా ఉండటానికి గల కారణం ప్రధానమైనటువంటి కారణం కూడా ఈ యొక్క నూలు వస్త్రాలు ధరించటం వల్లే. హ్మ్. అంటే మేము ఇటు మన మన ప్రజలకి ఉపయోగపడుతూ మా వస్త్రాల వల్ల వారి యొక్క ఆరోగ్యానికి కూడా మేము ఉపయోగపడుతున్నాం. హ్మ్. అంటే దాని అర్థం ఏంటి? మేము మా వంతు ఎక్కడా మాకు పొల్యూషన్ లేదు. హ్మ్. మేము ఇది వివిధ పారిశ్రామిక వాడలు ఏ రకంగా అయితే పొల్యూషన్ చేసి మానవ జాతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాయో, హ్మ్. చేనేతలో పొల్యూషన్ ఎక్కడిదండి? హ్మ్. అంటే మేము స్వాభావికంగా ప్రకృతికి అనుకూలంగా ఉంటూ ప్రకృతి పరమైనటువంటి ఈ యొక్క ఏది ఇప్పుడు ఇవి పట్టు కాయల నుండి మేము నూలు వడికి ఆ నూలు నుంచి మేము పట్టు వస్త్రాలు నేస్తున్నాము. అదే రకంగా ఏది మన ఈ పత్తి నుంచి కూడా తీసుకొనొచ్చి చేస్తున్నాం. ఇది మొత్తం కూడా రైతుకు సంబంధించినటువంటి ఉపయోగకరంగా ఉంటుంది. ప్లస్ పద్మశాలీలకి అనుబంధంగా ఉన్నది కనుక హ్మ్. మేము ప్రకృతి మిత్రులం. పద్మశాలీలందరూ కూడా ప్రకృతి మిత్రులు. హ్మ్. కాబట్టి మీరు ఎన్ని రకాలుగా లోన్స్ ఇచ్చినా గూడా ఇప్పుడు ఇంతకుముందు మీరన్న దాని ప్రకారంగా కొంత ఆర్థిక సహాయం చేశారు. రీషెడ్యూల్ చేయాలవి. హ్మ్. 100,00,00,000 తక్షణం కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా తక్షణం 100,00,00,000 కేటాయించి ఈ యొక్క కార్పొరేషన్స్‌కి గాని, ఈ యొక్క పద్మశాలి కులానికి గాని పాత లోన్స్ మొత్తం రద్దయినటువంటి కొన్ని మీ మీ యొక్క మీరు చేసినటువంటి కృషి వల్ల కొన్ని లోన్స్ మాఫీ అయ్యాయి. హ్మ్. మరి రీషెడ్యూల్ గూడా కావాలి గదా! అంటే ఇంతకుముందు ఏంటి, మీరు ఇది మన బతుకమ్మ చీరలకి ఉన్నటువంటి బకాయిలు అవి మొత్తం గూడా హ్మ్. మీరు చెల్లించడం జరిగింది. అంటే చెల్లించడం జరిగింది అనంటే మీరు సపోర్ట్ చేసినట్లు కాదు కదా! మాకు రావాల్సినటువంటి అమౌంట్‌ని మీరు ఇవ్వగలిగారు. హ్మ్. దానికి సంతోషమే. హ్మ్. కానీ మళ్ళా మేము ఈ యొక్క ఉత్పత్తిని పెంచుకోవటానికి ప్రతి యొక్క చేనేత కార్మికుడికి లోన్స్‌ని రీషెడ్యూల్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇవి మీరు చెప్తున్న ఈ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి గావచ్చు, లేకపోతే ప్రభుత్వంలోని అధికారుల దృష్టికి ఎవరి దగ్గరికైనా తీసుకెళ్లిరా? అండ్ ఒకవేళ తీసుకెళ్తే వాళ్ళ నుంచి స్పందన ఎలాగుండింది? ఈ యొక్క అధికారుల దృష్టికి తీసుకొని పోవాలి అనంటే, ఈ ఎంత ఉన్నత అధికారులైనా కానియండి, ఐఏఎస్‌లు గానియండి, లేకపోతే జాయింట్ డైరెక్టర్ టెక్స్‌టైల్ గానియండి, ఎవరైనా గానియండి.
ఈ అధికారులు కేవలం ఎవరి మీద ఆధారపడతారు చెప్పండి? క్యాబినెట్ మీద, అవును. రాష్ట్ర క్యాబినెట్ మీద ఆధారపడతారు. వాళ్ళు ఇచ్చేటటువంటి ఆదేశాలు గాని, లేదా ఉత్తర్వులు గాని, లేదా జీవోల మీదనే ఆధారపడతారు. మేము కింది స్థాయిలో ఎవరికి పెట్టుకున్నా గూడా ఏడీ టెక్స్‌టైల్స్ ఉంటాడు. హ్మ్. అసిస్టెంట్ డైరెక్టర్ టెక్స్‌టైల్స్ ఉన్నారు. హ్మ్. అవి కాగితాలకే పరిమితం అయితది. ఉంటే ఏడీ దాకా పోతాయి, లేదా జేడీ దాకా పోతాయి, లేదా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గరికి పోతాయి. అంతవరకే ఆగిపోతాయి. హ్మ్. ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం. హ్మ్. ప్రభు ప్రభుత్వం ఎప్పుడైతే ఒక మంచి నిర్ణయం తీసుకుంటదో అప్పుడు మాత్రమే జీవో గాని విడుదల చేసినట్లయితే అది ఉపయోగపడుతుంది ఎవరికి? చేనేత వర్గాల వారికి. హ్మ్. అందుకని నేను ప్రభుత్వమే ఇనిషియేట్ తీసుకోవాలని కోరుతున్నాను. హ్మ్. అంటే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎవరైనా అధికారుల దగ్గరికి మీరు వెళ్లారా? అంటే అధికారుల దగ్గరికి వెళ్లి వాళ్ళతోని మాట్లాడి చర్చించడం అట్లా జరిగిందా? కేవలం మీడియా త్రూయే మీరు నో, వెళ్ళే నో. ప్రయత్నం మీడియా త్రూ గాదండి. హ్మ్. ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో గూడా హ్మ్. మేము మేవ్ మేము ప్రతి సందర్భంలో గూడా హ్మ్. అయినా గూడా అధికారులకు తెలవదా? హ్మ్. ఏ జిల్లాలో ఎంతమంది చేనేత కార్మికులు చనిపోతున్నారని అధికారులకు తెలదా? హ్మ్. వాళ్ళలో ఎఫ్ఐఆర్స్ పట్టుకొని దాని ప్రకారంగా వీళ్ళ దగ్గర డాటా మొత్తం ఉన్నది. హ్మ్. అదే రకంగా క్రింది స్థాయిలో ఉన్నటువంటి చేనేత కార్మిక సంఘం గాని, హ్మ్. తర్వాత పద్మశాలి సంఘాలు గాని, తర్వాత పవర్లూమ్ సంఘాలు గాని ప్రతిసారి గూడా మా రిప్రజెంటేషన్స్ గవర్నమెంట్‌కెళ్తున్నాయి. హ్మ్. మాకు ఈ వసతులు గావాలి. ఈ లోను రీషెడ్యూల్ చేయబడాలి. మాకు నూలు, తర్వాత రంగులు సబ్సిడీ ధరలకి మాకు మేము తొందరగా చేరట్లేదు. హ్మ్. ఇక్కడ ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏమున్నది అనంటే, ఈ నూలు సబ్సిడీ ఇచ్చే వాళ్ళు యొక్క స్టోర్స్ అంటే హ్మ్. ఆ యొక్క షాప్స్ పెట్టుకునే వాళ్ళు, పర్మిషన్ తీసుకున్న వాళ్ళు అదర్ కాస్ట్ వాళ్ళున్నారు. హ్మ్. పద్మశాలీలకే అది స్ట్రిక్ట్‌గా వాళ్ళకే అమలు చేయాలి. తర్వాత ఇక్కడ మధ్యవర్తిత్వంగా పనిచేసేటటువంటి మాస్టర్ వీవర్స్ గూడా ఉన్నారు. హ్మ్. ఈ మాస్టర్ వీవర్స్ థ్రిఫ్ట్ స్కీమ్ వచ్చిందనుకోండి, హ్మ్. నిజమైనటువంటి కార్మికుడికి అందట్లేదది. అంటే నిజమైన కార్మికుడికి ఆ యొక్క ఫలాలు అందట్లేదు. హ్మ్. కాబట్టి మీరు ఈ విషయం మీద ఇనిషియేషన్ తీసుకోండి. చాలా సీరియస్ విషయం ఇది. హ్మ్. కొంతమంది దుర్మార్గులైనటువంటి మార్కెట్ వీవర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నష్టం కలిగిస్తున్నారు గూడా. ఇది హ్మ్. గూడా ఒప్పుకుంటాం మేము. హ్మ్. దానికి గూడా మీరు ఒక త్రిసభ్య కమిటీని యేసి ఎవరెవరు అలాంటి అవకతవకలకు పాల్పడుతున్నారు. ఏదో ఒక్కడు చేసినందువల్ల అది మొత్తం ఈ యొక్క చేనేత పరిశ్రమకే నష్టం చేస్తున్నది గనక వాళ్ళని వాళ్ళని గుర్తించి ప ఇది పనిష్మెంట్ చేయాల్సినటువంటి అవసరం గూడా ఉంది. హ్మ్. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఇంకో 3 సంవత్సరాలు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండబోతుంది. సో, నమ్మకం ఉందా అంటే ఈ 3 సంవత్సరాలలో చేయగలుగుతది అని జెప్పేసి? రాష్ట్ర ప్రభుత్వం ఉడతా భక్తితోటి కాకుండా హ్మ్. రాష్ట్ర ప్రభుత్వం ఉడతా భక్తితోటి కాకుండా మనస్ఫూర్తిగా హ్మ్. మనసు పెట్టి ఈ చేనేత కార్మికులకి చెయ్యాలి అని గాని భావించి చేస్తే హ్మ్. నేను చెప్పినట్లుగా ఒక త్రిసభ్య కమిటీని యేసి ఎక్కడ లోపం జరుగుతుందంటే ఒక నెల రోజుల్లో ఇస్తారండి. అవును. ఇది జిల్లాలు ప్రతి జిల్లాల్లో 33 జిల్లాలలో పోయి ఇట్లా జేడీ గారు మీ దగ్గర నుంచి తీసుకుంటున్నారు అనంటే అందరికీ అవకాశం ఇయ్యాలి. హ్మ్. హ్మ్. అందరికీ అంటే సగటు చేనేత కార్మికుడి దగ్గరికి కూడా ఈ విషయాన్ని తీసుకొని పోయి అతనితోటి కూడా మీరు ఎంక్వైరీ చేయాలి ఓరల్‌గా. హ్మ్. మీరు మౌఖికంగా ఎంక్వైరీ చేయాలి వాళ్ళతోటి. చేస్తే అసాధ్యమేం కాదండి. మీకు 3 సంవత్సరాలు కాదు. వీళ్ళ బ్రతుకుల్ని మొత్తం ఒక స్ట్రీమ్ లైన్ చేయటానికి కేవలం సంవత్సరన్నర సరిపోద్ది. హ్మ్. ఎందుకంటే మన ప్రభుత్వం గాని ఇనిషియేట్ తీసుకొని హ్మ్. 30,00,000 మందికి ఉపయోగపడేటటువంటి ఈ యొక్క కార్యక్రమం ఇది. హ్మ్. అంటే కేవలం ఇంకొక విషయం ఏంటంటే పద్మశాలీలకి ఈ ప్రైవేటు విద్యని చేసుకునే అంత స్తోమత ఇప్పుడు లేకపోయింది. హ్మ్. అదే రకంగా ఇది ముఖ్యమైనటువంటి ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా క్షీణిస్తున్నారు. హ్మ్. నేను అతను ఎలిజిబుల్ అయినా, ఎలిజిబుల్ కాకపోయినా హ్మ్. పద్మశాలి ఎవరైనా గ్రామీణ స్థాయిలో గాని, మండల స్థాయిలో గాని, జిల్లా స్థాయిలో గాని ఎందుకంటే అతను పూర్వం నుంచి ఆ వృత్తి నుంచి వచ్చి ఈ వృత్తికి సహకారం ప్రభుత్వం నుంచి సహకారం లేకుండా బయట వచ్చినాడు కనుక వాళ్ళందరికి గూడా ఈ యొక్క స్కీముని మీరు ఇంప్లిమెంట్ చేయగలగాలి. హ్మ్. అంటే అతను గూడా ఒకప్పుడు పద్మశాలే గదా! హ్మ్. అతను గూడా చేనేత వర్గం నుంచి ఆ వర్గం నుంచి బయటకొచ్చిండు గదా! అంటే నేత అనే పరివారం నుంచే వచ్చిన అతను గనుక వాళ్ళందరికి గూడా ఈ స్కీముల్ని ప్రభుత్వం తలుచుకుంటే పెద్ద విషయం కాదది. హ్మ్. ప్రతి ఒక్క పద్మశాలికి గూడా ఆ యొక్క కులవృత్తి నుంచి బయటికి వచ్చినప్పటికీ గూడా, వాళ్ళకి గూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాను. హ్మ్. వాళ్ళకి గూడా జాబ్ కార్డ్స్, అది ఐడీ కార్డ్స్ అవన్నీ గూడా ఇవ్వాలని గూడా కోరుతున్నాను. సో, ఫైనల్‌గా చెప్పండి. మీరు చెప్తున్న డిమాండ్స్ కావచ్చు, మీరు ప్రభుత్వానికి కోరుతున్న నివేదికలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకవేళ చేయకపోతే మీరు ఏ విధంగా ముందుకు పోతే మీ ఫ్యూచర్ కార్యాచరణ ఏముండబోతుంది? తప్పకుండా. హ్మ్.
ఈ విషయమై మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. హ్మ్. ఫస్ట్ మీరు ఈ 4 కార్పొరేషన్స్‌ని మీరు చేయకపోతే, అదే రకంగా మేము చేసేటటువంటి ఈ యొక్క పోరాటం హ్మ్. ఏదైతే ఉన్నదో, మాకు పోరాటాలు కొత్త గాదు. హ్మ్. వడ్డేపల్లి రామకృష్ణ రాష్ట్ర రైతు హక్కుల పరిరక్షణ సమితి స్టేట్ చైర్మన్, ఫౌండర్ చైర్మను హ్మ్. మరియు మిషన్ ఫర్ ద పూర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూడా. ఈ ప్రభుత్వానికి గూడా తెలుసు. హ్మ్. నేను తెలంగాణ మూవ్‌మెంట్‌లో తొలి మలివిడత దాంట్లో రాజీనామా చేసి నేను ఉద్యోగానికి రాజీనామా చేసి నేషనల్ హైవేస్ హ్మ్. కేసెస్ గాని, ఎయిమ్స్ హాస్పిటల్ గాని, హ్మ్. తర్వాత మన హైదరాబాద్‌లో ఉన్న మెట్రో గాని, హ్మ్. ఏ రకంగా వాళ్ళ యొక్క హక్కులు సాధించారో మనకు తెలుసు. ఇలాంటివి చాలా ఉన్నాయి. హ్మ్. కొన్ని వందల, వేల, లక్షల మందికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేసాం. ఇది నా వర్గం ఇప్పుడు. హ్మ్. ఈ నా వర్గానికి నేను వాళ్ళందరినీ ఈ యొక్క ప్రభుత్వం మీద సంఘటితం చేస్తాను. హ్మ్. సంఘటితం చేయటమే కాకుండా, మా హక్కుల్ని సాధించుకోవటానికి పోరాట మార్గం ఎంచుకునే పరిస్థితి ప్రభుత్వాన్ని తీసుకురాకుండా చేసి, అట్లా తప్పదు అని అనుకుంటే మాత్రం మేము పోరాట మార్గంలో మళ్ళా మేము రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము శ్రీకారం చుడతాం. హ్మ్. ఈ ప్రభుత్వం మెడలు గూడా వంచుతాం. అందులో సందేహమే లేదు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. రైట్. నమస్తే.